అది. ఇన్‌లాండ్ వాటర్ వేస్ అనేది అసలు యూజ్ చేసుకోలేకపోతున్నాం. కోస్టల్ వాటర్ వేస్. ఈ 2 కలిపి మన లెస్ థాన్ 2% అంటే ఎంత దారుణమో చూడు. ఇది చాలా తక్కువ. ఏంటి చీపెస్ట్ పర్ 10 కిలోమీటర్ అనేది చాలా తక్కువనమాట. నెక్స్టొచ్చి దే రిమైన్ మార్జినల్ అనమాట. తర్వాత ఇన్‌సఫిషియంట్ డ్రాట్ డెప్త్ అట్ పోర్ట్స్ అనమాట. మన యొక్క డ్రాట్ డెప్త్స్ అనేది చాలా తక్కువనమాట. గ్లోబల్ మదర్ వెసల్స్ నీడ్ ఏంటంటే గ్రేటర్ దెన్ 18 మీటర్స్ డ్రాట్ కావాలి. ఇన్‌సఫిషియంట్ డ్రాట్ డెప్త్ ఎట్ పోర్ట్స్ అనమాట. ఎందుకు? గ్లోబల్ మదర్ వెసల్స్ అన్నీ గ్రేటర్ దెన్ 18 మీటర్స్ డ్రాట్ కావాలి. మెనీ ఇండియన్ పోర్ట్స్ హ్యావ్ 12-14 మీటర్సే. మన ఇండియన్ పోర్ట్స్ అంతా ఇది గ్లోబల్ మదర్ వెసల్స్ అన్నిట్లికి ఎంత కావాలి? ఆహ్, గ్రేటర్ దాన్ 18 మీటర్స్ అనమాట. తర్వాతొచ్చి సెకండ్ థింగ్ ఏంటంటే మెనీ ఇండియన్ పోర్ట్స్ 12-14 మీటర్స్. ఫోర్సింగ్ ఇండియా టు డిపెండ్ ఆన్ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్స్ గాని ఏంటి మనం వేరే చోట ఆగాల్సొస్తుంది. అందుకని ఏంటి ఫోర్సింగ్ ఇండియా టు డిపెండ్ ఆన్ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్స్ కొలంబో, సింగపూర్, క్లాంగ్ ఇలాంటి ఆటిల మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. సో, ఆహ్, ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్స్ అనమాట. ఇది. సెకండ్ థింగ్ ఏంటి? ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్స్. తర్వాత ఎక్స్‌ట్రా ఫీడర్ కాస్ట్ అనమాట. అంటే డిలేస్, లాస్ స్ట్రాటజిక్ కంట్రోల్ అనమాట. ఎక్స్‌ట్రా ఫీడర్ కాస్ట్ అంటే ఏంటి? ఇంకరింగ్ అడిషనల్ కాస్ట్స్ గాని, ఇన్ రిలేటెడ్ టు ఫీడింగ్ apparatus లైక్ బేర్ ప్రూఫ్ ఫీడర్స్ గాని, ఆర్ లైవ్ స్టాక్ గాని, లేకపోతే బిల్డింగ్ ఏ మోడిఫైయింగ్ ఫీడర్ టు బేర్ ఇదేమంటే ప్రీ బిల్ట్ బేర్ ప్రూఫ్ ఫీడర్స్ అనమాట. జనరల్ కాస్ట్ ఆహ్, ఫీడర్ కాస్ట్ అంటే జనరల్‌గా ఆహ్ the company will bear all travel cost గాని మీన్స్ ద కంపెనీ విల్ పే ఫర్ దెమ్ ఎక్స్ట్రా కాస్ట్ గాని లేకపోతే ఇన్ ఫైనాన్స్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ వైల్డ్ లైఫ్ ఇవన్నీ ఎక్స్ట్రా కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ అనమాట. డిలేస్ లాస్ స్ట్రాటజిక్ కంట్రోల్ ఇవన్నీ కాస్ట్ ఎడిషనల్ అయిపోతున్నాయి అనమాట. తర్వాత పూర్ పోర్ట్ హింటర్లాండ్ కనెక్టివిటీ అనమాట. Poor port hinterland connectivity, roads or rail links to ports are congested or non-integrated అనమాట. రోడ్స్ రైల్ లింక్స్ టు పోర్ట్స్ ఆర్ కంజెస్టెడ్ ఆర్ నాన్ ఇంటిగ్రేటెడ్ అనమాట. కరెక్ట్‌గా ఇంటిగ్రేటెడ్ ఉండదు. ఇందులో చూస్తే రోడ్స్ ఆర్ రైల్ లింక్స్ టు పోర్ట్స్ ఆర్ రైల్ కంజెస్టెడ్ ఆర్ నాన్ ఇంటిగ్రేటెడ్ అనమాట. లాస్ట్ మైల్ ఇవాక్యుయేషన్ అనమాట. ఇన్‌సఫిషియంట్ డ్రాట్ అనమాట. హ్మ్. డిపెండ్ ఆన్ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్స్, బేర్ ఎక్స్‌ట్రా ఫీడర్ కాస్ట్, డిలేస్, లాస్ ఆఫ్ స్ట్రాటజిక్ కంట్రోల్ అనమాట. తర్వాత పూర్ పోర్ట్ హింటర్‌లాండ్ కనెక్టివిటీ కరెక్ట్‌గా కనెక్ట్ చేయట్లేదు. అంటే నువ్వు ఇక్కడ ఇక్కడ వరకు ఓకే. పోర్ట్ అయితే బానే ఉంది. దాని తర్వాత ఈ పోర్ట్ దగ్గరొచ్చింది మిగతా అంతా స్ప్రెడ్ అవ్వాలి కదా! దేశంలోకి. ఆహ్, ఇప్పుడు నేను నైకీ షూస్ అనేది ఎక్కడి నుంచో తీసుకొనొచ్చా. లేకపోతే కార్స్ తీసుకొచ్చా. అవి ట్రావెల్ అవ్వాలి కదా! అక్కడి నుంచి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అయినా రైల్ ట్రాన్స్‌పోర్ట్ అయినా జరగాలి. ఈ రోడ్డు, రైలు దీనికి కరెక్ట్‌గా ఉండాలి కదా! దీని నుంచి ఎళ్ళాలంటే మంచిగా. పూర్ పోర్ట్ హింటర్‌లాండ్ కనెక్టివిటీ అనమాట. హ్మ్. ఇది. ఇదేంటి రోడ్స్ ఆర్ రైల్ లింక్స్ టు పోర్ట్స్ ఆర్ కంజెస్టెడ్ ఆర్ నాన్ ఇంటిగ్రేటెడ్ అనమాట. ఇదేంటి రోడ్స్ గాని ఆర్ రైల్ గాని లింక్స్ టు పోర్ట్ ఆర్ కంజెస్టెడ్ అనమాట.
ఆర్ నాన్ ఇంటిగ్రేటెడ్ అనమాట. లాస్ట్ మైల్ ఇవాక్యుయేషన్ అనమాట. లాస్ట్ మైల్ ఇవాక్యుయేషన్ జరుగుతూ ఉండాలి. ఎట్లా బాటిల్ నెక్స్ కాజ్ ఇవాక్యుయేషన్, బాటిల్ నెక్స్ అనమాట. కాస్ట్ టర్న్ అరౌండ్ టైం ఇంక్రీజ్ అయిపోద్ది. లాస్ట్ మైల్ బాటిల్ నెక్స్ అంటే ఇవే, ఆహ్, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరలేకపోతున్నాయి కరెక్ట్‌గా. ఎందుకంటే ఇబ్బందులున్నాయి. రోడ్ సరిగ్గా ఉండకపోవడం, రైలు సరిగ్గా ఉండకపోవడం. దీనివల్ల ఏమైతది, ఇంక్రీజ్ టర్న్ అరౌండ్ టైమ్ ఎక్కువైపోతుంది. అది దాన్ని అక్కడి నుంచి మొత్తం షిఫ్ట్ చేసుకొని బయటికెళ్ళేసరికి చాలా టైం తీసేసుకుంటుంది. మన ఇండియాలో ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ టర్న్ అరౌండ్ టైమ్ అనేది 48 అవర్స్ ఉంది. అదే ఇప్పుడు యూఏఈ తీసుకుంటే యూఏఈ 6 అవర్స్ తీసుకొద్దాం అనుకుంటుంది. ఇలాగా దాని టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగా యూజ్ చేసుకొని ఇంకా దాని ప్రొడక్టివిటీ అనేది పెంచి చేద్దాం అనుకుంటుంది. ట్రాన్స్‌షిప్‌మెంట్ డిపెండెన్సీ అనమాట. ట్రాన్స్‌షిప్‌మెంట్ డిపెండెన్సీ. ఆహ్, ఇదేంటి ట్రాన్స్‌షిప్‌మెంట్ డిపెండెన్సీ అనమాట. 70% ఆఫ్ ఇండియాస్ కంటైనర్ కార్గో అనేది ట్రాన్స్‌షిప్డ్ ఔట్‌సైడ్ అనమాట. ఔట్‌సైడ్ ఇండియా జరుగుతుంది. 70% ఆఫ్ ఆహ్, కంటైనర్ అనమాట. కార్గో ఇన్ ట్రాన్స్‌షిప్డ్ ఔట్‌సైడ్ ఇండియా. ఔట్‌సైడ్ ఇండియా అనమాట. రైజెస్ కాస్ట్ టైమ్ గాని అండ్ రిడ్యూసెస్ ఇండియాస్ కాంపిటీటివ్‌నెస్ అనమాట. తర్వాత ఏంటి 70% ఆఫ్ ఇండియాస్ కంటైనర్ కార్గో ట్రాన్స్‌షిప్డ్ ఔట్‌సైడ్ ఇండియా అనమాట ఉంది. రైజెస్ కాస్ట్ టైమ్ అనమాట. కాస్ట్ టైము గాని రెడ్యూసెస్ ఇండియాస్ కాంపిటీటివ్‌నెస్ అనమాట. ఇది వింజజామ్ కానీ, గలాతియా బే ప్రాజెక్ట్స్ ఎయిమ్ టు ఫిక్స్ దిస్ అనమాట. విజిన్ జామ్ ఆర్ గలాతియా అనమాట. ప్రాజెక్ట్స్ ఎయిమ్ టు ఫిక్స్ అనమాట. ఇవేంటంటే ఈ ఫిక్స్ చేయడం కోసం ఇవన్నమాట. గలాతియా బే గాని, విజిన్ ప్రాజెక్ట్స్ గాని ఇవి ఫిక్స్ చేయడం కోసం. ఏంటి 70% ఇండియా కార్గోని బయటే జరుగుతుంది. అది మన ఇండియాలో గూడా జరగొచ్చు. మనం ఏంటి ఫారెనోళ్ళకి డబ్బులిచ్చేస్తున్నాం ఊరికే. అది మనం ఇక్కడే జరగొచ్చు అని చేస్తున్నాం అనమాట. దీనివల్ల ఏమైతుంది, కాస్ట్, టైము, రిడ్యూసెస్ ఇండియాస్ కాంపిటీటివ్‌నెస్ ఇయన్నీ పెరిగిపోతున్నాయనమాట. అదనమాట. తర్వాత ఫిఫ్త్‌దేంటంటే హై కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ ఇన్‌లాండ్ వెసెల్స్ అనమాట. హై కాస్ట్ క్యాపిటల్ ఫర్ ఇన్‌లాండ్ వెసెల్స్ అనమాట. ఇప్పుడు ఇది చూస్తే గనక వెసెల్స్ ఫైనాన్సింగ్ ఎక్స్‌పెన్స్ రెడ్యూసెస్ కాంపిటీటివ్ వర్సెస్ రైల్ అనమాట. ఇదేంటి వెసెల్స్ ఫైనాన్సింగ్ ఈస్ ఎక్స్‌పెన్సివ్ అనమాట. ఈ వెసెల్స్‌కి ఫైనాన్స్ చేయడం చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. అదొక 30 ఇయర్స్ అలా జరుగుతా ఉంటది. ఈట్లికేంటంటే కాన్స్టెంట్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది కావాలి. ఆహ్, ఎక్స్‌పెన్సివ్ రిడ్యూసెస్ కాంపిటీటివ్ వర్సెస్ ఇదనమాట. దీనివల్ల ఏమైతుంది, ఆహ్, కాంపిటీటివ్‌నెస్ అనేది రెడ్యూస్ అయిపోతుందనమాట.
తర్వాత ఇండియా వెజల్స్ ఆఫెన్ కెనాట్ కంపీట్ విత్ ఫారెన్ ఫ్లాగ్ వెజల్స్ అనమాట. ఇండియా వెజల్స్ ఆఫెన్ కెనాట్ కంపీట్ విత్ ఫారెన్ ఫ్లాగ్ వెజల్స్ అనమాట. వెజల్స్ కెనాట్ కంపీట్ ఫారెన్ ఫ్లాగ్ వెజల్స్ అనమాట. టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఏంటి? టెక్నికల్ ఇష్యూస్ అనమాట. ఇన్లాండ్ వాటర్ వేస్ అల్యూవెల్ రివర్స్ అనమాట. మియాండ్రింగ్, బ్రైడింగ్, సిల్టేషన్, ఈ అల్యూవెల్ రివర్స్ అనేది చాలా ఇబ్బంది అనమాట. దీనివల్ల మియాండ్రింగ్, బ్రైడింగ్, తర్వాత వచ్చి సిల్టేషన్ అనమాట. వ్యారింగ్ డెప్త్ అనమాట. Many stretches cannot guarantee 2.5 to 3 meters navigable depth ఇయర్ రౌండ్ అనమాట. కొన్ని చోట్ల అసలు ఈ డెప్త్ అనేది మెయింటైన్ చేయలేకపోతుంది. మెనీ స్ట్రెచెస్ కెనాట్ గ్యారంటీ 2.5 to 3 మీటర్ నావిగబుల్ డెప్త్ అనమాట. ఇయర్ రౌండ్ ఇయర్ మొత్తం ఈ డెప్త్ అనేది మెయింటైన్ చేయలేకపోతుంది అనమాట. తర్వాత నాన్ మెకనైజ్డ్ నావిగబుల్ లాక్స్ అనమాట. మెకనైజ్డ్ నావిగబుల్ లాక్స్ ఉంటాయి, నాన్ మెకనైజ్డ్ ఇన్అడెక్వేట్ నైట్ నావిగేషన్ కానీ నాన్ మెకనైజ్డ్ నావిగేషన్ లాక్స్, ఇన్అడెక్వేట్ నైట్ నావిగేషన్ కానీ ఇన్అడెక్వేట్ నైట్ నావిగేషన్ ఇది కూడా కావాలి. ఇప్పుడు నువ్వు ఇంగ్లాండ్లో డెవలప్ చేయాలంటే నైట్ కూడా కదలకు కావాలి అట్లకి. నెక్స్ట్ లిమిటెడ్ కార్గో డెడికేటెడ్ టు ఇన్లాండ్ వాటర్ వేస్ అనమాట. లిమిటెడ్ కార్గో అనేది దీన్ని డెడికేట్ చేశారనమాట. లిమిటెడ్ కార్గో డెడికేటెడ్ అనమాట. టర్మినల్స్ ఆఫెన్ ల్యాక్ మెకనైజ్డ్ అన్లోడింగ్ అనమాట. టర్మినల్స్ ల్యాక్ మెకనైజ్డ్ అన్లోడింగ్ అనమాట. కొన్ని టర్మినల్స్ ఉంటాయి, ల్యాక్ మెకనైజ్డ్ అన్లోడింగ్ మెకనైజ్డ్ లేదనమాట. అంటే ఆటోమేటిక్గా ఇట్లాగా ఇప్పుడు ఒక లారీ ఎట్లా అయితే ఇట్లా వేసేస్తుందో బ్యాక్ అట్లా తీసుకొని దాంట్లోంచి తీసుకుని ఇప్పుడు ఒక కంటైనర్ ఉంది, దాని కంటైనర్ని తీసి ఇలా వేసేది మనం చేయం కదా, వేసేది అట్లా ఒక మెకనైజ్డ్ సిస్టమ్స్ ఉంటాయి. అట్లాంటి అన్లోడింగ్ అనేది లేదనమాట. హాఫ్ అండ్ ల్యాక్ మెకనైజ్డ్ అన్లోడింగ్ అనమాట ఇది. తర్వాత వచ్చి ఫ్రాగ్మెంటెడ్ గవర్నెన్స్ అనమాట. ఇంకోటి ఫ్రాగ్మెంటెడ్ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అనేది చాలా ఫ్రాగ్మెంటెడ్గా ఉంది. ఎందుకు గవర్నెన్స్ అనేది ఫ్రాగ్మెంటెడ్? మల్టిపుల్ అథారిటీస్, స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్ కానీ, పోర్ట్ అథారిటీస్, సిఐడబ్ల్యూటీసీస్, ఇన్లాండ్ వాటర్ వేస్, ఇదనమాట. మల్టిపుల్ అథారిటీస్ అనమాట. ఇది అందులో ఫస్ట్ వచ్చి స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్, ఎస్ఎంసీస్, స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్ అనమాట. స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్ కానీ,
నెక్స్ట్ వచ్చి సెకండ్ థింగ్ ఏంటి, పోర్ట్ అథారిటీస్ కానీ, నెక్స్ట్ వచ్చి సిఐడబ్ల్యూటీసీ కానీ, తర్వాత ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. కానీ తర్వాత ల్యాక్ ఆఫ్ యూనిఫైడ్ స్ట్రాటజీ రెగ్యులేషన్ అనమాట. ల్యాక్ ఆఫ్ యూనిఫైడ్ స్ట్రాటజీ ఆర్ రెగ్యులేషన్ అనమాట. ఇది వే ఫార్వర్డ్ ఏంటి, ఓపెన్ ఓపెన్ ద డ్రెడ్జింగ్ మార్కెట్ అనమాట. బయట వాళ్ళకి వదిలేయండి, ఎందుకు ఇంకా డామినేటెడ్ బై గవర్నమెంట్, ఓన్లీ ఫ్యూ ప్రైవేట్ ఎందుకు, ఇట్లాంటివి అనమాట. వే ఫార్వర్డ్ చూస్తే ఫస్ట్ ఓపెన్ ఓపెన్ ద డ్రెడ్జింగ్ మార్కెట్ ఓపెన్ చేసేయండి. మనం ఇంకా కరెంట్లీ ఎవరు డామినేట్ చేస్తున్నారు దీన్ని, డామినేటెడ్ బై డిసిఐ అనమాట. డిసిఐ అంటే డ్రెడ్జింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ ఫ్యూ, చాలా తక్కువ, ఫ్యూ ప్రైవేట్ ప్లేయర్స్ అనమాట. తర్వాత ఎలోయింగ్ గ్లోబల్ పార్టిసిపేషన్ అనమాట. సెకండ్ ఎలో గ్లోబల్ పార్టిసిపేషన్ అనమాట. పార్టిసిపేషన్ కెన్ ఒకటి రెడ్యూస్ కాస్ట్ అనమాట. కాస్ట్ అనేది తగ్గిస్తుంది. తర్వాత ఇంప్రూవ్ డెప్త్ మెయింటెనెన్స్ అనమాట. డెప్త్ అనేది మెయింటెనెన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఎనేబుల్ మదర్ వెజల్స్ ఆపరేషన్స్ అనమాట. ఇదనమాట. తర్వాత ఏంటంటే స్ట్రెంగ్తన్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనమాట. లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది మంచిగా ఉండాలి. ఇటు ఒకటే ఉండదు, ఇది ఒక క్లస్టర్గా ఉండాలన్నమాట. ఇంటిగ్రేట్ ఇన్లాండ్ వాటర్ ప్లేస్. ఐడబ్ల్యూటీ అంటే ఏంటి ఇక్కడ, ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ విత్ ఇంటిగ్రేట్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎవరితో చేయాలి, ఒకటి రైల్ ఫ్రైట్ కారిడార్స్తో, సెకండ్ హైవేస్తో, థర్డ్ కోస్టల్ షిప్పింగ్తో. ఇదనమాట కోస్టల్ షిప్పింగ్తో చేయాలి. తర్వాత బిల్డ్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అనమాట. తర్వాత ఏంటి, బిల్డ్ మల్టీ మోడల్ లాజిస్టికల్ పార్క్స్ అనమాట. ఈ లాజిస్టికల్ పార్క్స్ అనేది బిల్డ్ చేయాలన్నమాట. ఏంటి, ఎంఎంఎల్పిఎస్ అనమాట. ఏంటి, అండ్ ఐడబ్ల్యూటి రోడ్ రైల్ టెర్మినల్స్ అనమాట. అండ్ ఐడబ్ల్యూటి రోడ్ రైల్ టెర్మినల్స్, రోడ్డు రైలు టెర్మినల్స్ అనమాట. ఓకేనా, ఇది ఈ మూడు జరగాలి. సెకండ్ థింగ్ ఏంటి, ఇక్కడ స్ట్రెంత్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది స్ట్రెంతన్ చేయాలి. నెక్స్ట్ ఇంప్రూవ్ క్యాపిటల్ యాక్సెస్ ఫర్ ఇన్లాండ్స్ అనమాట. అరే
ఆ! ఇంప్రూవ్ క్యాపిటల్ యాక్సెస్ ఫర్ ఇన్‌లాండ్ వెసెల్స్ అనమాట. ఈ ఇన్‌లాండ్ వెసెల్స్ పెరగాలంటే సస్టైన్ అవ్వాలంటే వాటిలకి క్యాపిటల్ యాక్సెస్ ఉండాలి. అది మనీ అప్పు ఇవ్వాలనమాట. క్యాపిటల్ యాక్సెస్ ఫర్ ఇన్‌లాండ్ అనమాట. వెసెల్స్ ఇంక్లూడ్ ఇన్‌లాండ్ వెసెల్స్ అండర్ ప్రయారిటీ సెక్టార్ అనమాట. ఇన్‌లాండ్ వెసెల్స్ అనేది వెసెల్స్‌ని ప్రయారిటీ సెక్టార్‌లో ఇన్వాల్వ్ చేయండి. ఇంక్లూడ్ అండర్ ప్రయారిటీ సెక్టార్ అనమాట. ప్రయారిటీ సెక్టార్‌లో ఇన్వాల్వ్ చేయాలి. సెకండ్ ఏంటి? క్లాసిఫై వెసెల్స్ యాస్ ఎ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ అనమాట. ఈ క్లాసిఫై చేయాలి. ఏంటి వెసెల్స్ యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ అన్నట్టు చేయాలనమాట. ఇది మనం చేసాం. 2025లో చేసామనమాట ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్. సో, వాళ్ళకేమవుతది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే వాళ్ళకి అప్పులొస్తాయనమాట. బాగా డబ్బులు ఎవరైనా ఇవ్వాలన్నా, బ్యాంకులు ఇవ్వాలన్నా ఇస్తారనమాట. లోవర్ ఇంట్రెస్ట్ రేట్ టు ప్రమోట్ ఫ్లీట్ ఎక్స్‌పాన్షన్ అనమాట. లోవర్ ఇంట్రెస్ట్ రేట్ టు ప్రమోట్ ఏంటి? ఫ్లీట్ ఎక్స్‌పాన్షన్. అదంతా ఫోర్త్ రిమూవ్ టెక్నికల్ రెగ్యులేటరీ బాటిల్ నెక్స్ అనమాట. రిమూవ్ టెక్నికల్ అండ్ రెగ్యులేటరీ బాటిల్ నెక్స్ అనమాట. స్టాండర్డైజ్ డిటెన్షన్ నార్మ్స్ అనమాట. ఏంటి రిమూవ్ టెక్నికల్ అండ్ రెగ్యులేటరీ బాటిల్ నెక్స్ అనమాట. డిటెన్షన్ నార్మ్స్ కానీ ఈ స్టాండర్డైజ్ చేయమంటున్నాం. స్టాండర్డైజ్ డిటెన్షన్ అనమాట. ఏదో ఒకవేళ హానెస్ట్‌గా వాళ్ళకి తెలియక చేసినా గానీ ఇలా లోపల పెట్టకుండా ఇంప్రూవ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫర్ వెసెల్స్, క్రూ అండ్ కార్గో అనమాట. ఇంప్రూవ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫర్ వెసెల్స్, క్రూ, కార్గో అనమాట. తర్వాత వచ్చి మోడర్నైజ్ నావిగేషన్ ఎయిడ్స్ అనమాట. మోడర్నైజ్ నావిగేషన్ ఎయిడ్స్ అనమాట. ఇలా డీజీపీఎస్, ఆర్ఐఎస్, నైట్ నావిగేషన్ ఇవన్నీ. డీజీపీఎస్, ఆర్ఐఎస్, నైట్ నావిగేషన్ ఇలాంటి నైట్ నావిగేషన్ అనమాట. ఇలాంటివి అనమాట. డీజీపీఎస్ మోడల్ నావిగేషన్ ఎయిడ్స్ అనమాట. కొంచెం అట్లు కూడా డీజీపీఎస్ డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కానీ ఆర్ఐఎస్ అనమాట. ఆర్ఐఎస్ అంటే రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ నైట్ విజన్ కానీ ఇదేంటి డీజీపీఎస్ అండ్ ఆర్ఐఎస్ అనమాట. ఎయిడ్స్ ఫర్ నావిగేషన్ అనమాట. డీజీపీఎస్ అంటే ఇది ఆర్ఐఎస్ అంటే ఏంటి? డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, రివర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనమాట. రివర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కానీ నైట్ నావిగేషన్ కానీ ఎంపవర్ స్టేట్ ఐడబ్ల్యూటీ డైరెక్టరేట్స్, మ్యారిటైమ్ బోర్డ్స్ అనమాట. యూనిఫైడ్ గవర్నెన్స్ ఆఫ్ ల్యాండ్ అనమాట. అదనమాట. తర్వాత ఇన్ష్యూర్ ఇయర్ రౌండ్ నావిగేషన్. ఇన్ష్యూర్ ఇయర్ రౌండ్ నావిగేషన్ అనమాట.
తర్వాత ఏంటి ఎంపవర్ స్టేట్ ఐడబ్ల్యూటీ డైరెక్టరేట్స్, మోడర్నైజ్ నావిగేషన్ ఎయిడ్స్ అనమాట. ఎంపవర్ స్టేట్ ఐడబ్ల్యూటీ డైరెక్టరేట్స్ అనమాట. యూనిఫైడ్ గవర్నెన్స్ ఇన్లాండ్ వాటర్వేస్ అనమాట. ఇన్లాండ్ వాటర్వేస్కి గవర్నెన్స్ అని యూనిఫై చేయమంటున్నాడు. వాటర్వేస్ రెడ్యూస్ ఓవర్లాపింగ్ రోల్స్ అనమాట. రెడ్యూస్ ఓవర్లాపింగ్ రోల్స్ అనమాట. స్ట్రెంథెన్ ఐడబ్ల్యూఏఐ అనమాట. యాజ్ ఎ సింగిల్ నోడల్ బాడీ అనమాట. యాజ్ ఎ సింగిల్ నోడల్ బాడీ. తర్వాత ఎన్ష్యూర్ యూనిఫామ్ రూల్స్ అక్రాస్ స్టేట్స్ అనమాట. ఎన్ష్యూర్ యూనిఫామ్ రూల్స్ అక్రాస్ స్టేట్స్ అనమాట. అక్రాస్ స్టేట్స్ అన్ని ఒకటా ఉండాలి. స్ట్రెంత్ అండ్ ఐడబ్ల్యూఐ యాజ్ ఎ సింగిల్ నోడల్ బాడీ అనమాట. ఇది ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇదేంటి ఒక సింగిల్ నోడల్ బాడీ కింద ఉండాలన్నమాట. మొత్తం ఎన్ష్యూర్ ఇయర్ రౌండ్ నావిగేషన్ ఉండాలి. ఎన్ష్యూర్ ఇయర్ రౌండ్ నావిగేషన్ అనమాట. కంటిన్యూస్ డ్రెడ్జింగ్ చేయాలి. కంటిన్యూస్ డ్రెడ్జింగ్ అనమాట. తర్వాత రివర్ ట్రైడింగ్ వర్క్స్ టు మెయింటైన్ మినిమం నావిగబుల్ డెప్త్ 2.5 to 3 meters అనమాట. రివర్ ట్రైడింగ్ వర్క్స్ అనమాట. రివర్ ట్రైడింగ్ వర్క్స్ టు మెయింటైన్ మినిమం నావిగబుల్ డెప్త్ అనమాట. టు మెయింటైన్ మినిమం నావిగబుల్ డెప్త్. ఇది సెకండ్ థింగ్ ఏంటి, ఇదేంటి రివర్ ట్రైడింగ్ వర్క్స్ కానీ టు మెయింటైన్ మినిమం నావిగబుల్ డెప్త్ అనేది 2.5 to 3 meters అయినా ఉండాలి మినిమం. క్లైమేట్ రెసిలియంట్ రివర్ మేనేజ్మెంట్ ఉండాలన్నమాట. క్లైమేట్ రెసిలియంట్ రివర్ మేనేజ్మెంట్ అనమాట. రెసిలియంట్ రివర్ మేనేజ్మెంట్. ఓకే, ఎకో సిస్టమ్ తయారవ్వాలి. ఎక్స్పడైట్ సాగరమాల ఇంప్లిమెంటేషన్ అనమాట. ఈ ఎక్స్పడైట్ అంటే అమలు చేయనా. ఎక్స్పడైట్ అంటే ఏంటి, తొందరపట్టు అంటే త్వరగా చేయమని. ఎక్స్పడైట్ సాగరమాల ఇంప్లిమెంటేషన్ అనమాట. సాగరమాల ఇంప్లిమెంటేషన్. ఇది ఫోకస్ ఆన్ పోర్ట్ మోడర్నైజేషన్. ఫోకస్ ఆన్ పోర్ట్ మోడర్నైజేషన్. తర్వాత మెకనైజేషన్. తర్వాత వచ్చి రిడ్యూస్ టర్న్ అరౌండ్ టైం అనమాట. సాగరమాల ప్రోగ్రామ్ అనమాట. సాగరమాల ప్రోగ్రామ్ అనమాట. ఈ సాగరమాల ప్రోగ్రామ్ ఏంటి, ఇది 2015లో లాంచ్ చేశారు. పర్పస్ ఏంటి దీనిది, టు ప్రమోట్ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అంట. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అనమాట. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్. ఓకే, బై మోడర్నైజింగ్ ఇండియా స్పోర్ట్స్ అండ్ ఇంటిగ్రేట్ దెమ్ విత్ మోడర్నైజింగ్ ఇండియా స్పోర్ట్స్ అనమాట. మోడర్నైజింగ్ ఇండియాస్ స్పోర్ట్స్ అనమాట. ఎలాగా, అండ్ ఇంటిగ్రేట్ దెమ్ విత్, దేంతో ఇంటిగ్రేట్ చేయాలి,
ఈ మోడర్నైజ్ చేయాలి. ఒక పక్కన ఇంకోటి ఇంటిగ్రేట్ చేయాలనమాట. ఇంటిగ్రేట్ విత్ దేంతో చేయాలో చూద్దాం. ఇంటిగ్రేట్ విత్ సీజెడ్ కోస్టల్ ఎకనామిక్ జోన్స్ కానీ తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ తర్వాత ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ రోడ్ ఆర్ రైల్ నెట్వర్క్స్ అన్నమాట. కోర్ కాంపోనెంట్స్ అన్నమాట. ఏంటి ఒకటి పోర్ట్ మోడర్నైజేషన్ అండ్ న్యూ పోర్ట్ డెవలప్మెంట్ అన్నమాట. పోర్ట్ మోడర్నైజేషన్ అండ్ న్యూ పోర్ట్ డెవలప్మెంట్ అన్నమాట. తర్వాత ఇందులో ఏంటి డీపెనింగ్ డ్రాఫ్ట్స్ కానీ ఎక్కువ డీపెన్ చేయాలి. డీపెనింగ్ కోర్ కాంపోనెంట్స్ పోర్ట్ మోడర్నైజేషన్ ఎలా చేస్తావు, డ్రాఫ్ట్ అనేది పెంచాలి ప్రతిదీ. తర్వాత ఎక్స్పాండ్ కెపాసిటీ అనమాట. ఎక్స్పాండింగ్ కెపాసిటీ ఆటోమేషన్ అండ్ డిజిటలైజేషన్ అనమాట. ఇంతో ఆటోమేషన్ చేయాలి అండ్ డిజిటలైజేషన్ అనమాట. డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ అనమాట. గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ ఇవి డెవలప్ చేయాలన్నమాట. పోర్ట్ కనెక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అనమాట. పోర్ట్ కనెక్టివిటీ ఎన్హాన్స్మెంట్ పోర్ట్ కనెక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అనమాట. ఒకటి రైల్ ప్లస్ హైవే లింక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి కోస్టల్ షిప్పింగ్ రూట్స్ అనమాట. తర్వాత ఐడబ్ల్యూటి ఇంటిగ్రేషన్ అనమాట. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. రైల్ ప్లస్ హైవే లింక్స్ ఉండాలి. కోస్టల్ షిప్పింగ్ రూట్స్ ఉండాలి. షిప్పింగ్ రూట్స్ ఇంటిగ్రేషన్, ఐడబ్ల్యూటి ఇంటిగ్రేషన్, లింకింగ్ హింటర్లాండ్ ఇండస్ట్రియల్ జోన్స్ అనమాట. లింకింగ్ హింటర్లాండ్ ఇండస్ట్రియల్ జోన్స్ విత్ పోర్ట్స్ అనమాట. నెక్స్ట్ పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ అనమాట. 3 పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్. పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ అనమాట. ఎలా కోస్టల్ ఎకనామిక్ జోన్స్ అనమాట. తర్వాత కోస్టల్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్, కోస్టల్ ఎకనామిక్ జోన్స్ ఇదొకటి, అంటే సిఈజెడ్స్ అనమాట. తర్వాత కోస్టల్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ అనమాట. కోస్టల్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ అనమాట. ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ సిఈయూస్ అనమాట. మ్యారిటైమ్ క్లస్టర్స్ అనమాట. మ్యారిటైమ్ క్లస్టర్స్ ఇదనమాట. ఇవి ఉండాలి మెయిన్. తర్వాత ఏంటి కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనమాట. స్కిల్ డెవలప్మెంట్, ఫిషరీస్, టూరిజం ఇదనమాట. కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనమాట. వాళ్ళ స్కిల్స్ కానీ ఫిషరీస్, టూరిజం ఇవన్నీ డెవలప్ చేయాలి. సో వాళ్ళు కూడా లార్జ్ ట్రాన్స్పోర్ట్స్ అనేవి చేయగలుగుతారు అనమాట. లైక్ స్కిల్ డెవలప్మెంట్,
తర్వాత ఫిషరీస్ అండ్ టూరిజం అనమాట. అండ్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. కోస్టల్ లైవ్లీహుడ్ సపోర్ట్ అనమాట. కోస్టల్ లైవ్లీహుడ్ సపోర్ట్. వై సాగరమాల మ్యాటర్స్ అనమాట. ఎందుకు సాగరమాల అని మ్యాటర్స్? వై సాగరమాల అనేది ఇంపార్టెంట్. ఇండియా సిట్స్ ఆన్ ద కీ గ్లోబల్ షిప్పింగ్ రూట్స్ అనమాట. ఇండియా సిట్స్ ఆన్ కీ గ్లోబల్ రూట్స్ మధ్యలో మనం ఉన్నాం. గ్లోబల్ రూట్స్ బట్ సఫర్స్ స్లో పోర్ట్ ఆపరేషన్స్ అన్నాడు. బట్ సఫర్స్ స్లో పోర్ట్ ఆపరేషన్ అనమాట. తర్వాత మోడర్నైజేషన్ ఇంప్రూవ్స్ కాంపిటేటివ్నెస్ అనమాట. ఇంప్రూవ్స్ కాంపిటేటివ్నెస్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ అనమాట. పొటెన్షియల్ టు రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్ అనమాట. బై 4 to 5% ఆఫ్ జీడిపి. పొటెన్షియల్ టు రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్ 4 to 5% ఆఫ్ జీడిపి అనేది తెక్కిస్తుంది అనమాట. ట్రేడ్ ఇంపాక్ట్ అనమాట. కుడ్ బూస్ట్ మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ టు 110 బిలియన్ బై 2025 అనమాట. కుడ్ బూస్ట్ మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. కుడ్ బూస్ట్ మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. ఇందులో ఏంటి మనకి మోడర్నైజేషన్ ఇంప్రూవ్స్ కాంపిటేటివ్నెస్ అనమాట. ఇది కాంపిటేటివ్నెస్ ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి పొటెన్షియల్ రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్ తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏంటి ఇండియాస్ సిట్స్ అండ్ గ్లోబల్ రూట్స్ మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఇది పొటెన్షియల్ డ్రైవర్ అనమాట. రిడ్యూస్ 4 to 5% అనమాట. తర్వాత వచ్చి ట్రేడ్ ఇంపాక్ట్. ట్రేడ్ ఇంపాక్ట్ ఏంటి? బూస్ట్ మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. టు $110 బిలియన్ బై 2025 అనమాట ప్రొజెక్షన్. సెకండ్ది రెడ్యూస్ టర్న్ అరౌండ్ టైం అనమాట. టర్న్ అరౌండ్ టైం టు గ్లోబల్ స్టాండర్డ్స్ అనమాట. గ్లోబల్ స్టాండర్డ్స్. ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేటెడ్ 10 మిలియన్ జాబ్స్ అనమాట. $4 మిలియన్ డైరెక్ట్, 6 మిలియన్ వచ్చి ఇండైరెక్ట్ అనమాట. ఇదనమాట. తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్ బెనిఫిట్స్ అనమాట. బెనిఫిట్స్ ఏంటి? ఇన్లాండ్ వాటర్ వేస్ లోవర్ లాజిస్టిక్ కాస్ట్ అనమాట. హైయర్ కాంపిటేటివ్నెస్ ఫర్ బల్క్ కార్గో అనమాట. ఇన్లాండ్ వాటర్ వేస్ అనమాట. ఇన్లాండ్ వాటర్ వేస్
ఇన్లాండ్ వాటర్ వేస్ ఏం చేస్తుంది? ఇన్లాండ్ వాటర్ వేస్ అనమాట బెనిఫిట్స్ ఏం బెనిఫిట్ చేస్తుంది? లోవర్ లాజిస్టిక్ కాస్ట్ అనమాట. లోవర్ లాజిస్టిక్ కాస్ట్, హయ్యర్ కాంపిటేటివ్ నెస్ ఫర్ బల్క్ కార్గో అనమాట. హయ్యర్ కాంపిటేటివ్నెస్ ఫర్ బల్క్ కార్గో. ఇదొకటి. రిడ్యూస్ రోడ్ కంజెషన్ అండ్ పొల్యూషన్ అనమాట. రిడ్యూస్ రోడ్ రోడ్ యొక్క కంజెషన్ తగ్గిస్తుంది, పొల్యూషన్ తగ్గిస్తుంది అనమాట. పొల్యూషన్, ఎనర్జీ ఎఫిషియెంట్, ఇవన్నీ అనమాట. ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా చేస్తుంది అనమాట. న్యూ ఇనిషియేటివ్స్ ఏంటి? సాగర్మాల సీప్లేన్ సర్వీస్ న్యూ ఇనిషియేటివ్స్ అనమాట. న్యూ ఇనిషియేటివ్స్ సాగర్మాల సీప్లేన్ సర్వీసెస్, సీప్లేన్ సర్వీసెస్ అనమాట. ఇదొకటి. తర్వాత వచ్చి కెటలైజ్ టూరిజం అనమాట. దీనివల్ల టూరిజము, రిలీజియస్ హబ్స్, ఇన్లాండ్ ఐలాండ్ టెరిటరీస్ కానీ, కోస్టల్ టూరిజం సర్క్యూట్స్ కానీ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. తర్వాత వచ్చి కన్స్టెంట్స్ ఏంటి? సమ్మరీ ఫర్ క్విక్ రివిజన్ అనమాట. కన్స్టెంట్ లో మోడల్ షేర్ అనమాట. లో మోడల్ షేర్ 2% అనమాట. షాలో డ్రాఫ్ట్ లో సమ్మరీ వచ్చి క్విక్ రీజన్ ఏంటంటే కన్స్టెంట్స్ లో మోడల్ షేర్ అదే సరిగ్గా లేదనమాట. ఈ షేర్ అనేది సరిగ్గా లేదు. షాలో డ్రాఫ్ట్స్ ఉండడం, పూర్ కనెక్టివిటీ ఉండడం, హై వెజల్ ఫైనాన్సింగ్ కాస్ట్ అవ్వడం, టెక్నికల్ రివర్ ఇష్యూస్ అనమాట. లైక్ డ్రెడ్జింగ్ కానీ, వాటికి లేకపోతే వెజల్స్ కానీ, లేకపోతే కంటిన్యూస్ రివర్స్ ఉండకపోవడం కానీ, బ్రైడింగ్ కానీ, మేండరింగ్ కానీ, ఇట్లా కానీ, ట్రాన్స్‌షిప్‌మెంట్ డిపెండెన్సీ అనే ఔటర్ మీద డిపెండ్ అవ్వడం గాని, ఫ్రాగ్మెంటెడ్ గవర్నెన్స్ అనమాట. ఇక్కడ ఏ స్టేట్‌కి ఆ స్టేట్‌కి డిఫరెంట్ రూల్స్ ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఓపెన్ డ్రెడ్జింగ్ మార్కెట్ ఉండాలి. రిఫార్మ్స్ ఏంటి? రిఫార్మ్స్ ఏముండాలి? ఓ ఓపెన్ డ్రెడ్జింగ్ మార్కెట్ అనేది ఓపెన్ చేయాలి. తర్వాత వచ్చి ఇంప్రూవ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ అనమాట. ఇంప్రూవ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. తర్వాత చీపర్ వెసల్ ఫైనాన్సింగ్ ఉండాలి. వెసల్ ఫైనాన్సింగ్. తర్వాత రిమూవ్ టెక్నికల్ అండ్ రెగ్యులేటరీ బ్యారియర్స్ అనమాట. రిమూవ్ టెక్నికల్ అండ్ రెగ్యులేటరీ బ్యారియర్స్ అనమాట. రెగ్యులేటరీ బ్యారియర్స్. తర్వాత యూనిఫైడ్ గవర్నెన్స్ అండర్ ఐడబ్ల్యూఏ అనమాట. యూనిఫైడ్ గవర్నెన్స్ అండర్ ఐడబ్ల్యూఏ అనమాట. ఇయర్ రౌండ్ నావిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇయర్ రౌండ్ నావిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉండాలి. అంతేగాని ఈ టైంలో ఉండి, ఆ టైంలో ఉండకపోవడం అలా కాదు. యూనిఫైడ్ గవర్నెన్స్ ఉండాలి. మొత్తం గవర్నెన్స్ అనేది యూనిఫైడ్‌గా ఉండాలి. యూనిఫైడ్ గవర్నెన్స్ ఉండాలి. ఇయర్ రౌండ్ నావిగేషన్ ఉండాలి. నావిగేషన్ అనేది ఇయర్ రౌండ్ ఉండాలి. తర్వాత చీపర్ వెసల్స్ ఉండాలి. వెసల్ ఫైనాన్సింగ్ ఉండాలి. చీపర్ వెసల్ ఫైనాన్సింగ్ ఉండాలి. మల్టీ మోడల్ కనెక్టివిటీ అనమాట. మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఓపెన్ డ్రెడ్జింగ్ మార్కెట్ చేయాలి. రిమూవ్ టెక్నికల్ రెగ్యులేటరీ బ్యారియర్స్ అనమాట. టెక్నికల్ రెగ్యులేటరీ బ్యారియర్స్ అనేది తీసేయాలన్నమాట. ఇది బ్యారియర్స్ అనేది తీసేయాలి. టెక్నికల్ వచ్చి ఈ డ్రెడ్జింగ్ అలాంటివి. రెగ్యులేటరీ వచ్చి ఎక్కువ దాన్ని ఎక్కడికక్కడ బ్యూరోక్రసీ ఆపేయడం కానీ, లేకపోతే మల్టిపుల్ ఫైల్ అనేది మల్టిపుల్ మీద పాస్ అవ్వడం కానీ. సాగరమాల వచ్చి పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, మోడర్నైజేషన్, కనెక్టివిటీ, ఇండస్ట్రియలైజేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అనమాట. ఎక్స్‌పెక్టెడ్ టు ఎకనామిక్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ బూస్ట్ ఇంక్లూడ్స్ సీ ప్లేన్ సర్వీసెస్, కోస్టల్ టూరిజం, ఇదంతా అనమాట. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, మోడర్నైజేషన్, కనెక్టివిటీ, ఇండస్ట్రియలైజేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్, ఎక్స్‌పెక్టెడ్ టు ఎకనామిక్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ బూస్ట్ ఇదంతా అనమాట. రిఫార్మ్స్ వచ్చి ఓపెన్ డ్రెడ్జింగ్ సిస్టమ్, ఇంప్రూవ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ, చీపర్ వెసల్ ఫైనాన్సింగ్, రిమూవ్ టెక్నికల్ అండ్ రెగ్యులేటరీ బ్యారియర్స్, యూనిఫైడ్ గవర్నెన్స్ అండర్ ఐడబ్ల్యూఐ
నెక్స్ట్ ఇయర్ రౌండ్ నావిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సిలరేటెడ్ సాగరమాల. కన్‌స్ట్రెయిన్డ్ వచ్చి లో మోడల్ షేర్, షాలో డ్రాఫ్ట్, పూర్ కనెక్టివిటీ, హై వెసెల్ ఫైనాన్సింగ్ కాస్ట్, టెక్నికల్ రివర్ ఇష్యూస్ అనమాట, ట్రాన్స్‌షిప్‌మెంట్ డిపెండెన్సీ, ఫ్రాగ్మెంటెడ్ గవర్నెన్స్. సాగరమాల సీప్లేన్ సర్వీసెస్ న్యూ ఇనిషియేటివ్ అనమాట, ఇన్‌లాండ్ వాటర్ వేస్ బెనిఫిట్స్ అనమాట, లోవర్ లాజిస్టిక్ కాస్ట్, కాంపిటేటివ్ ఫర్ బల్క్ కార్గో, రిడ్యూస్ రోడ్ కంజెషన్, పొల్యూషన్ గాని, ఎనర్జీ ఎఫిషియెంట్ అవుతాం. ఎస్టిమేటెడ్ 10 మిలియన్ జాబ్స్ అవుద్ది, 4 మిలియన్ జాబ్స్ డైరెక్ట్, 6 మిలియన్ ఇండైరెక్ట్. తర్వాత ట్రేడ్ ఇంపాక్ట్ అనమాట. 110 బిలియన్స్ బై 2025 అవుద్ది. కుడ్ బూస్ట్ 110 బిలియన్ అవుద్ది. ఇదేంటి ఇంకోటి ఏంటంటే బై 2025 ప్రొజెక్షన్ అనమాట. టర్నర్ అరౌండ్ టైమ్ వచ్చి రిడ్యూస్ టర్నర్ అరౌండ్ టైమ్, తర్వాత ఎకనామిక్ ఇంపాక్ట్ అనమాట. ఇండియా సిట్స్ ఆన్ ద కీ గ్లోబల్ షిప్మెంట్ రూట్స్. మనం ఇది సరిగ్గా ఉపయోగిస్తే సఫర్స్ అవుతాం. అండ్ మోడర్నైజేషన్ ఇంప్రూవ్స్ కాంపిటేటివ్నెస్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ అనమాట. కాంపిటేటివ్నెస్ ఇంక్రీజ్ చేస్తుంది, మోడర్నైజేషన్ ఇంప్రూవ్స్ కాంపిటేటివ్నెస్, తర్వాత పొటెన్షియల్ టు రెడ్యూస్ 4 to 5% లాజిస్టిక్ కాస్ట్. నెక్స్ట్ వచ్చి ఇండియా సిట్స్ ఆన్ ద గ్లోబల్ సీ షిప్పింగ్ రూట్స్, సఫర్స్ ఫ్రమ్ స్లో పోర్ట్ ఆపరేషన్స్ అన్నారు. స్లో పోర్ట్ ఆపరేషన్ అనేది సఫర్ అవుతున్నాం. కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఫిషరీస్ అండ్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోస్టల్ లైవ్లీహుడ్ సపోర్ట్, కోస్టల్ ఎకనామిక్ జోన్స్, కోస్టల్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్, మ్యారిటైమ్ క్లస్టర్స్, ఇవన్నీ ఉండాలి. పోర్ట్ కనెక్టివిటీ ఎన్హాన్స్మెంట్, రైల్ ప్లస్ హైవే లింక్స్ అనమాట. కోస్టల్ షిప్పింగ్ రూట్స్ అనమాట. తర్వాత ఇదేంటి ఐడబ్ల్యూటీ ఇంటిగ్రేషన్, లింకింగ్ హింటర్లాండ్ ఇండస్ట్రియల్ జోన్స్ విత్ పోర్ట్స్ అనమాట. పోర్ట్ మోడర్నైజేషన్, న్యూ పోర్ట్ డెవలప్మెంట్, డీపెనింగ్ డ్రాఫ్ట్స్ కానీ, ఎక్స్పాండింగ్ కెపాసిటీ కానీ, ఆటోమేషన్ అండ్ డిజిటలైజేషన్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ అనమాట. డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్, ఆటోమేషన్, డిజిటలైజేషన్, ఎక్స్పాండింగ్ కెపాసిటీ, ఇవన్నీ అనమాట. కోస్టల్ ఎకనామిక్ జోన్స్ అనమాట. ఇన్లాండ్ వాటర్ వేస్ అనమాట. ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ, నెక్స్ట్ వచ్చి ఇన్లాండ్ వాటర్ వేస్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనమాట. రోడ్, రైల్ నెట్వర్క్స్ ఇదంతా అనమాట. అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ 2025లో చేశారు. కోస్టల్ ఎకనామిక్ జోన్స్ ప్రమోట్ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, మోడర్నైజింగ్ ఇండియా స్పోర్ట్స్, ఇంటిగ్రేటింగ్ దెమ్ విత్ కోస్టల్ ఎకనామిక్ జోన్స్, ఇన్లాండ్ వాటర్ వేస్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, రోడ్ రైల్ నెట్వర్క్స్ అనమాట. మొత్తం అన్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం ఇది సాగరమాల. మెయిన్ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అనమాట. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయడము. తర్వాత వచ్చి కోర్ కాంపోనెంట్ పోస్ట్ మోడర్నైజేషన్, న్యూ పోర్ట్ డెవలప్మెంట్ అనమాట. డీపెనింగ్ డ్రాఫ్ట్స్, ఎక్స్పాండింగ్ కెపాసిటీ, ఆటోమేషన్, డిజిటైజేషన్, డెవలప్మెంట్, గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ అనమాట. పోర్ట్ కనెక్టివిటీ ఎన్హాన్స్మెంట్, రైల్ అండ్ హైవే లింక్స్ కానీ, కోస్టల్ షిప్మెంట్ రూట్స్ కానీ, ఐడబ్ల్యూటీ ఇంటిగ్రేషన్ కానీ, పోర్ట్ కనెక్టివిటీ ఎన్హాన్స్మెంట్, రైలు ఇది చేయాలి, కోస్టల్ షిప్పింగ్ రూట్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చి లింకింగ్ హింటర్లాండ్ ఇండస్ట్రియల్ జోన్స్ కానీ విత్ పోర్ట్స్, పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్, కోస్టల్ ఎకనామిక్ జోన్స్, కోస్టల్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్, తర్వాత మ్యారిటైమ్ క్లస్టర్స్ కానీ, ఇవన్నీ కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనమాట. స్కిల్ డెవలప్మెంట్, ఫిషరీస్ టూరిజం, కోస్టల్ ఇది అంటే నీకు మొత్తం వే ఫార్వర్డ్ ఓపెన్ డ్రెడ్జింగ్ మార్కెట్ ఓపెన్ చేయాలి. గ్యారింగ్ కరెంట్లీ ఇదేంటి డామినేటెడ్ బై డీసీఐ అనేది, అంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఇదేంటి ఫ్యూ ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు. ఎలా ఇంత గ్లోబల్ పార్టిసిపేషన్ చేయాలి, రెడ్యూస్ కాస్ట్ చేయాలి, ఇంప్రూవ్ డెప్త్ చేయాలి, మెయింటెనెన్స్ అండ్ ఎనబుల్ మదర్ వెజల్ ఆపరేషన్స్ అనమాట. స్ట్రెంత్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఇంటిగ్రేట్ ఐడబ్ల్యూటీ విత్ రైల్ ఫ్లైట్ కారిడార్స్ కానీ, హైవేస్ కానీ, కోస్టల్ షిప్పింగ్ కానీ, బిల్డ్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అనమాట, ఎంఎంఎల్పీస్, ఐడబ్ల్యూటీ రోడ్, రైల్ టర్మినల్స్ కానీ, ఇంప్రూవ్ క్యాపిటల్ యాక్సెస్ ఫర్ ఇన్లాండ్ వెజల్స్ అనమాట. క్యాపిటల్ అనేది ఇన్లాండ్ వెజల్స్, లోపల ఉన్న వెజల్స్ కి క్యాపిటల్ యాక్సెస్ చేయాలి. ఇంక్లూడ్ ఇన్లాండ్ వెజల్స్ అండ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనమాట. క్యాపిటల్ యాక్సెస్ ఉండాలి. ఇంప్రూవ్ క్యాపిటల్ యాక్సెస్ ఫర్ ఇన్లాండ్ వెజల్స్, లైక్ ప్రయారిటీ సెక్టార్లో దాన్ని ఇన్వాల్వ్ చేయాలి. లేకపోతే క్లాసిఫై వెజల్స్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ కింద చేయాలి. వాళ్ళని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ ని మనం 2025లో చేసాం. ప్రయారిటీ సెక్టర్ కింద ఎట్లనే చేయాలి. తర్వాత లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ చేయాలి. తర్వాత రిమూవ్ టెక్నికల్ రెగ్యులేటరీ బాటిల్ నెక్, స్టాండర్డ్స్ డిటెన్షన్ నార్మ్స్ కానీ, ఇంప్రూవ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫర్ వెజల్స్, క్రూ, కార్గో అనమాట. మోడర్నైజ్ నావిగేషన్ ఎయిడ్స్ అనమాట, లైక్ డీజీపీఎస్, ఆర్ఐఎస్ నావిగేషన్ ఇదనమాట. తర్వాత ఎంపవర్ ద స్టేట్ ఐడబ్ల్యూటీ డైరెక్టరేట్స్ అనమాట, మ్యారిటైమ్ బోర్డ్స్, యూనిఫైడ్ గవర్నెన్స్ ఆఫ్ ల్యాండ్ వాటర్ వేస్, రెడ్యూస్ ఓవర్లాపింగ్ రోల్స్ అనమాట, స్ట్రెంగ్తన్ ఐడబ్ల్యూఐఏ యాజ్ ఏ సింగిల్ నోడల్ బాడీ అనమాట. ఇన్ష్యూర్ యూనిఫామ్ రూల్స్ అక్రాస్ స్టేట్స్ అనమాట. ఇన్ష్యూర్ యూనిఫామ్ రూల్స్ అక్రాస్ స్టేట్స్. ఇన్ష్యూర్ ఇయర్ రౌండ్ నావిగేషన్ అనమాట. ఇయర్ రౌండ్ నావిగేషన్, నేను కంటిన్యూస్ డ్రెడ్జింగ్ కానీ, ఇయర్ రౌండ్ నావిగేషన్, కంటిన్యూస్ డ్రెడ్జింగ్ కానీ, రివర్ ట్రైనింగ్ వర్క్స్ ఇన్ టు మెయింటైన్
మినిమమ్ నావిగబుల్ డెప్త్ అప్ 2.5-3 మీటర్స్ అనమాట. క్లైమేట్ రెసిలియంట్ ఇన్లాండ్ మేనేజ్మెంట్ అనమాట. ఎక్స్‌పర్టెడ్ సాగరమాల ఇంప్లిమెంటేషన్, ఫోకస్ ఆన్ పోర్ట్ మోడర్నైజేషన్, మెకనైజేషన్ అండ్ రెడ్యూస్ టర్న్ అరౌండ్ టైమ్ అనమాట. రెడ్యూస్ ఓవర్‌లాపింగ్ రోల్స్ గాని, స్ట్రెంథెన్ ఐడబ్ల్యూఐ యాస్ ఏ సింగిల్ నోడల్ బాడీ గాని, ఇన్‌షియేట్ యూనిఫార్మ్ రూల్స్ అక్రాస్ స్టేట్స్ అనమాట. ఇన్‌షియేట్ ఇయర్ రౌండ్ నావిగేషన్, కంటిన్యూస్ డ్రెడ్జింగ్, రివర్ ట్రైనింగ్ వర్క్స్, మెయింటైన్ మినిమం నావిగబుల్ డెప్త్ 2.5-3 మీటర్స్ అనమాట. క్లైమేట్ రెసిలియంట్ రివర్ మేనేజ్మెంట్ అనమాట. ఎక్స్‌పర్టెడ్ సాగరమాల ఇంప్లిమెంటేషన్, ఫోకస్ ఆన్ పోర్ట్ మోడర్నైజేషన్, మెకనైజేషన్ అండ్ రిడ్యూసింగ్ అనమాట. టర్న్ అరౌండ్ టైమ్. సాగరమాల ప్రోగ్రామ్ ఇదనమాట. ఇది మెయిన్. మనం ఈ యొక్క ఇదేంటి 7,500 కిలోమీటర్స్ మనకుంది. 90% ఇండియాస్ ఎక్స్టర్నల్ ట్రేడ్, 70% బై వాల్యూ మూవ్స్ త్రూ 12 మేజర్ పోర్ట్స్ అనమాట. 205 నాన్ మేజర్ పోర్ట్స్. యెస్, ఎట్ వాటర్ అనేది 2% ఉంది. పూర్ మోడల్ మిక్స్ గానీ, ఇది రోడ్స్ ఈ అలైన్‌మెంట్ అనేది సరిగ్గా లేదు. ఇన్‌సఫిషియంట్ డ్రాట్ ఎట్ పోర్ట్స్ అనమాట. 12-14 మీటర్స్ ఉంది. కానీ జనరల్‌గా బిగ్ వెసల్స్ అనేయి, చాలా లార్జ్ మదర్ వెసల్, గ్లోబల్ వెసల్స్ అనేయి గ్రేటర్ దెన్ 18 మీటర్స్ కావాలి ఆటిలకి. డిపెండ్ ఆన్ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్స్. మనం బయట ఆటిల మీద డిపెండ్ అవుతున్నాం. బేర్ ఎక్స్‌ట్రా ఫీడర్ కాస్ట్, డిలేస్, రెగ్యులేటరీ స్ట్రాటజీ కంట్రోల్ ఇయన్నీ అవుతున్నాయి. పూర్ పోర్ట్ ఇంటర్‌లాండ్ కనెక్టివిటీ, రోడ్స్, రైల్స్ టు పోర్ట్స్ ఆర్ కంజెస్టెడ్ ఆర్ నాన్ ఇంటిగ్రేటెడ్ అనమాట. లాస్ట్ మైల్ ఎవాక్యుయేషన్ బాటిల్‌నెక్స్ అనమాట. హై టర్నరౌండ్ టైమ్ అనమాట. ట్రాన్స్‌షిప్‌మెంట్ డిపెండెన్సీ అనమాట. ట్రాన్స్‌షిప్‌మెంట్ డిపెండెన్సీ, 70% ఆఫ్ ఇన్‌లాండ్ కంటైనర్ కార్గో ఈజ్ ట్రాన్స్‌షిప్డ్ ఔట్‌సైడ్ ఇండియా అనమాట. ట్రాన్స్‌షిప్డ్ ఔట్‌సైడ్ ఇండియా రైజెస్ కాస్ట్ టైమ్, రిడ్యూసెస్ ఇండియాస్ కాంపిటీటివ్‌నెస్ అనమాట. వింధ్యజామ్, గలాతియా బే ప్రాజెక్ట్స్ ఎయిమ్ టు ఫిక్స్ దిస్ అనమాట. హై కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ ఇన్‌లాండ్ వెసల్స్. వెసల్ ఫైనాన్సింగ్ ఈజ్ ఎక్స్‌పెన్సివ్, రెడ్యూసెస్ కాంపిటీటివ్‌నెస్ వర్సెస్ రోడ్ ఆర్ రైల్ అనమాట. నెక్స్ట్, ఇండియా వెసల్స్ ఆఫెన్ కెనాట్ కంపీట్ విత్ ఫారెన్ ఫ్లాగ్ వెసల్స్ అనమాట. ఇప్పుడు మనం అంతేకాదు, చైనా చూసుకుంటే గనక, చైనా అనేది ఏంటి, ఇప్పుడు చైనా సివిల్ మిలిటరీ ఫ్యూజన్ చేసిందనమాట. ఇది ఇది యూఎస్ఏ అనమాట. ఇది చైనా. ఇది 2013లో మొత్తం దాని ఫ్లీట్ అంతా చైనా యూఎస్ఏ మీద దాటేసిందనమాట. అది ఒక ఇయర్ రౌండ్ యూఎస్ఏ అనేది 5 లార్జ్ వెసల్స్ అనేది తయారు చేస్తే, చైనా అనేది అరౌండ్ 60 చేస్తుందంట. ఈ వచ్చిన ఈ గ్లోబల్ అందరికి ఇట్లా వెసల్స్ తయారు చేస్తుంది. ఈ వచ్చిన డబ్బుల్ని సివిల్ మిలిటరీ ఫ్యూజన్ అనమాట. అంటే ప్రతి వెసల్‌ని మిలిటరీకి వాడొచ్చు, మిలిటరీ వెసల్‌ని సివిల్‌కి వాడొచ్చు. అట్లా చేసిందనమాట. షిప్పింగ్ అనేది, షిప్ బిల్డింగ్ అనేది. ఇదనమాట. షిప్ బిల్డింగ్ కూడా చదువుదాం. ఇదనమాట.